వాళ్ళు వైసీపీ వాళ్ళు రంగు వేసుకున్నారు. ఆ రోజు కాంట్రాక్ట్ చేసిన నేను అడుగుతున్నా, మీ మొఖానికి కూడా రంగు వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత సిగ్గు లేకుండా ఊర్లో లేకుండా వెళ్ళిపోయారు. అది కాదు మగాడితనం. నా అలాగా బోరాడాల. పార్టీ ఓడిపోయిన రోజు 3వ రోజు నుంచి వచ్చా బయటికి. నేను మీరు ఎట్టపోయారో కనపట్లే. పార్టీ ఓడిపోయిన 3వ రోజు నుంచి బోర్డు వేసుకున్నారు అందరూ కార్పొరేటర్లు. మేము తెలుగుదేశం చేరతామంట. అంత మాత్రం అపోజిషన్ చేయని వాళ్ళు మీరు దేనికి? రాజకీయాల్లో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. అధికారం శాస్త్రం కాదు, పదవి శాస్త్రం కాదు. నాకు ఈ పదవి శాస్త్రం కాదు. అంటే 2 ఏళ్ళు ఉంటా, లేదా 2.5 ఏళ్ళు ఉంటా. అవతల ఏదో ఇంకో దాంట్లోకి వెళ్తాను, కానీ నేనైతే ఖాళీగా ఉన్నంత వరకు పని చేస్తాను. నెల్లూరు జిల్లాలో కల్లా ఒక బ్రహ్మాండ నుడాగా దీన్ని తయారు చేయబోతున్నాం. నిన్న కావిల్లో పోయాం, నుడా లేఅవుట్ చూసాం. అక్కడుండే ప్రజలంతా అనేది ఒకటే, సార్ మాకు సంవత్సరం ఇస్తున్నారు, 4 ఏళ్ళు అయింది, ఏ అధికారం రాలేదు ఇక్కడికి. మీరు అయిన తర్వాత మాకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే కావిలితో మీకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. మాకు నమ్మకం కుదిరిందని నిజంగా వాళ్ళు చెప్తుంటే ఆ రిటైర్డ్ ఎంప్లాయ్ నాకు సంతోషం వేసింది. ఆ దెబ్బతో మేము ధర్నా కూడా చేయలేదు. సార్ మీ మీద నమ్మకం ఉందంటే ఖచ్చితంగా 6 నెలల్లో మీకు అప్పగిస్తాను, 1 నెల లోపల కరెంట్ వేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలాగా నెల్లూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలి నారాయణ గారి నాయకత్వంలో. అదే రకంగా ఆనం రామనాయుడు గారు నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడి మొత్తం సహకారం తీసుకొని నుడా లేఅవుట్లు వేసి ఆదాయాన్ని పెంచుకొని ఇది నెంబర్ 1 నుడాగా చేయడం నా ధ్యేయం. ఈ పార్కుని ఇంకా అందంగా తయారు చేస్తాం. అంటే అక్కడ గ్రిల్ పెట్టేదే కాదు, ఇది ఒక అందమైన పార్క్గా, సుందరమైన పార్క్ తెస్తాను. ఆ రోజు రవి వాళ్ళు అడిగారు, అక్కడ ఆదిత్య దేవనగర్ మొత్తం జగదీష్ నగర్లో వీళ్ళంతా బాధపడ్డారు. మా పక్కన కరెంట్ వస్తుంది ఇబ్బంది అని. ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనకు లో వోల్టేజ్ లేకుండా ఉంటుంది. అది అంతా ఇన్నర్లో నిర్మిస్తారు. పక్కన స్థలంలో నేను పార్క్ కట్టిస్తా అంటే నమ్మలా ఇళ్ళు. ఇమ్మీడియట్గా 50 లక్షలు నేను ఆనాడు నోడాలో శాంక్షన్ చేసి పార్క్ కట్టించాను బ్రహ్మాండంగా. అది మళ్ళీ కూడా దాంట్లో కూడా నారాయణ గారు కొంత అమౌంట్ పెట్టినట్టున్నారు సారు. అది ఆ కొరవ కూడా మేము మిగిలింటే అది కూడా నోడా పెట్టి మేమంతా కూడా తయారు చేస్తాం.